బీటీవీ, ఇది మీ టీవీ. ప్రతి ఒక్కరితోని మనం మాట్లాడి మన పార్టీ చరిత్రను బలోపేతం చేసుకుంటుంటేనే మనం రేపొద్దున ఇప్పుడు మనకి ఏదైతే రెండు రాజకీయ పార్టీతో మనం ఢీ కొట్టాలి అంటే ఆ పార్టీలు గతం ప్రతి ఒక్క నాయకులు ఆ పార్టీలను నాయకులు కానీ ఎవరైనా కానీ ఇంచుమించుగా ప్రతి ఒక్క పార్టీ 6 నుంచి 8 జనరల్ ఎలక్షన్స్ ఫైట్ చేసినాయి. అంటే వాళ్ళకు ఏ విధంగా ఎలక్షన్స్ ఫైట్ చేయాలో, ఎలా ఎలక్షన్లో గెలవాలో వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎన్ని రకాలుగా పోలింగ్ స్టేషన్లో అంటే రకరకాలుగా వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళను మనం ఎదుర్కోవాలంటే మనం ఎంత గట్టిగా నిల్చోవాలో దాని మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మీరు చేస్తారని ఇదే నమ్మకంతో మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా రాష్ట్రం అంతా పోటీ చేస్తామనేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీ మీద సార్ ఎంత పెద్ద బాధ్యత పెట్టిందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇప్పటిదాకా గత 20 ఏళ్ళ నుంచి ఒకరు 20 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేసి ఉండొచ్చు, ఇంకోరు లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేసి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి నిన్న కూడా రావచ్చు. నేను 20 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేసిన కాబట్టి నేను ముఖ్యుని, నేను మొదటిగా ఉన్నాను, నిన్న వచ్చిన వ్యక్తి కాబట్టి అతను ఎంత ఉండాలా అనేది రాజకీయాల్లో పనికిరాదు. అలా ఆలోచిస్తున్న వ్యక్తి ఎప్పుడు ఎదగదు, ఎప్పుడు అది ఒక నాయకుడి లక్షణాలు కావు. మనం ఎప్పుడైనా మనం ఎదగాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, వాళ్ళ తెలివితేటలకు అనుగుణంగా మనం క్లియర్గా ఆ వ్యక్తులకు స్పేస్ ఇవ్వాలా. ఈ రోజు నేను మీకు ఒకటి సార్ సందేశంగా చెప్తున్నాను. సార్ మాటగా ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తుల మీద ముగ్గురం నిలిచిన స్టేజ్ మీద మేము సార్తో పాటు గత 13 నుంచి 15 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఆయనతో నడుస్తున్నాము. కానీ నేను ఈ మాటగా చెప్తున్నాను, సార్ మాటగా మీ దగ్గర కూర్చున్న వాళ్ళు కానీ, నిన్న వచ్చిపోయిన వాళ్ళు కానీ, రేపు పొద్దున రాబోయే రోజుల్లో మన పార్టీలకు వచ్చిన వాళ్ళు కానీ, మాకన్నా వాళ్ళతోని పార్టీకి ఉపయోగం ఉంటుంది అంటే మేము తప్పకుండా వాళ్ళకి స్పేస్ ఇస్తాము. మాకన్నా ముందు ఇదే మైండ్, ఇదే ఆలోచనతో ప్రతి ఒక్కరు పనిచేయండి. ఎందు గురించి అంటే పార్టీ అనేది ఇప్పుడు మనం అనుకుంటాం, వీళ్ళ కొంతమంది ఇక్కడ ఇదే స్టేజ్ మీద ఇదే వేదిక నుంచి కొంతమంది మాట్లాడారు. వారి ఆలోచన మంచిది, వారి సందేశం మంచిది. కానీ ఒక్కటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఒక దగ్గరికి రీచ్ కావాలి అనుకున్నప్పుడు మధ్యలో కొన్ని మంచి చెడు జరుగుతాయి. ఇది ముఖ్యమైన విషయం, అందరు గమనించండి. మనం ఒక ప్లేస్ రీచ్ కావాలంటే ఆ పోయే దారిలో మంచి చెడు అనేది కొన్ని జరుగుతాయి. మంచిని మాత్రమే తీసుకోండి, చెడు వదిలేయండి, అది సంబంధం లేదు. ఆ చెడు ఏంటంటే చెప్తాను. ఆ చెడు ఏంటంటే ఇప్పుడు ఈయన కర్నూలు జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ లో, ఆ సెగ్మెంట్ లో మనం అనేది మన పార్టీ తరఫు నుంచి ఒక నాయకుడిని పెడతాం. రేపు పొద్దున రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కమిటీలు అనుకోండి, పార్టీకి సంబంధించిన పోస్టులు అనుకోండి, రకరకాలుగా పార్టీ భర్తీ చేయడం జరుగుతుంది. ఈ భర్తీ చేసే ప్రాసెస్ లో ఎక్కడో కొన్ని సందర్భాల్లో కొన్ని ఈక్వేషన్ల మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, మంచి వ్యక్తులు రావచ్చు, చెడు వ్యక్తులు రావచ్చు. అంత మాత్రాన దయచేసి మీరు ఒక మనిషి అనేవాడు, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇలా మనం కూర్చున్నాం, ఇలా నేను 10 మందికి నచ్చవచ్చు, 9 మందికి నచ్చకపోవచ్చు. ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ఆ 10 మందికి నచ్చవచ్చు, ఇంకో వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి తీసుకొచ్చి పెట్టినప్పుడు
ఆ వ్యక్తి మొత్తం అందరూ 100% మన మెంబర్స్ నచ్చాలని రూల్ ఉండదు. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మనం ఇంతకు ముందు వచ్చిన ఆపర్చునిటీ మనం చేతులారా ఈ విధంగా ఆలోచన దొరికితోని పాడు చేసుకున్నాము. అదే మళ్ళీ రిపీట్ చేయకండి. ఆ ఆలోచన మన అధ్యక్షుల వారు ఏదైనా డిసిషన్ తీసుకుంటారంటే దాని ఏం కావాలా. నిన్న ఒకరిద్దరు అక్కడ బయట మాట్లాడుతున్నారు, నాకు అడిగారు. మనం ఆలోచించే విధానము నేను ఇక్కడ నుంచి అక్కడ చూస్తాను, కానీ రకరకాలుగా సారథ్య వ్యక్తి ఇక్కడ పైన ఉంటాడు. ఆయన పైన ఉన్న వ్యక్తి ఆయన నేను ఇక్కడ చూస్తాను, మీరు కర్నూలు జిల్లా నుంచి చూస్తారు, చిత్తూరు వాళ్ళు చిత్తూరు నుంచి చూస్తారు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి చూస్తారు, కోస్టల్ బెల్ట్ నుంచి చూస్తారు. వారి వ్యూలల్లా వారు ఒక ఆలోచనకు వచ్చి అన్నెసరీ కామెంట్స్, అన్నెసరీ మాటలు మాట్లాడతారు. ఆయన డిసిషన్ తీసుకుంటే ఆ వ్యక్తి అనే మీద ఉండి రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఏ డిసిషన్ తీసుకోవాలని తీసుకుంటాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి తప్పించి వేరే విధంగా ఆలోచన చేసి ఉత్తగా మనము ఏదో కామెంట్ చేయడము, ఏదో మాట్లాడము అనే థాట్లకు పోవద్దు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడానికి ఏంటో తెలుసా? ముఖ్యంగా పార్టీ మీరు అలాంటి వ్యక్తులకు కాదు. పార్టీ అంటే పవన్ కళ్యాణ్ సార్, ఆయన మీరు మీ మధ్యన ఉన్న గ్యాప్ దగ్గర చేయడానికి మాత్రమే మేము వచ్చింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.